Hi guys, this is Srikanth Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను షేర్ మార్కెట్లో నేను కొన్ని షేర్స్ కొన్నాను. ఓకే, లో ప్రైస్ షేర్స్. సో నేను ఏవేవి కొన్నానో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకే, అండ్ ముందు నా ఛానల్లో షేర్ మార్కెట్ పైన ఎలాంటి షేర్స్ కొన్నాను అండ్ ఎప్పుడు కొన్నాను అండ్ ఎప్పుడు అమ్మేస్తాను, సో ఎలా కొనాలి, ఎలా అమ్మేయాలి, సో ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో నేను షేర్ మార్కెట్లో అంత ఎక్స్పర్ట్ కాదు, బట్ నాకు తెలిసిన కొన్ని మంచి షేర్స్ గురించి నేను మీకు చెప్తాను. అండ్ నేను దేంట్లో షేర్స్ కొంటాను అంటే ఇండియా మనీ అని ఒక యాప్ ఉంటుంది గైస్, ఐఎన్డి మనీ యాప్ అని. సో ఇది మన ఇండియాలో క్రియేట్ చేసిన యాప్. ఓకే, సో ఈ యాప్లో నేను షేర్స్ అనేటివి కొనడం జరిగింది అండ్ అమ్మడం జరిగింది. సో నేను లో ప్రైస్ షేర్స్, కొంతమంది మేము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, బట్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో తెలీదు, ఏ షేర్స్ కొనాలో తెలీదు అని కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నాకు తెలిసిన కొన్ని లో ప్రైస్ షేర్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతూనే లైక్ చేయండి గైస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐఎన్డి మనీ యాప్ గురించి నేను చెప్తాను. సో గైస్, మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి గైస్. ఓకే, సో మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి ఐఎన్డి మనీ యాప్. ఓకే, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఎన్డి మనీ యాప్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఐఎన్డి మనీ డిమార్ట్ స్టాక్ ఎస్ఐపి అని చెప్పేసి. సో మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న, ఓకే, అండ్ ఎస్ఐపి చెయ్యాలి అన్న, అండ్ మీకు లోన్ కావాలన్నా కూడా ఇది బెస్ట్ యాప్ గైస్. సో మీకు ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా మీకు సింపుల్గా లోన్స్ కూడా వస్తాయి. సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్ మీరు. ఓకే, సో నేను నా డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ ఇస్తాను. సో మీరు రిఫరల్ లింక్ త్రూ మీరు ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి గైస్. ఓకే, సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. హాయ్ గైస్, సో ఇప్పుడు నేను ఇండియా మనీ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో దీంట్లోనే నేను షేర్స్ అనేటివి కొనడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ కింద ఇండియా స్టాక్స్, యుఎస్ స్టాక్స్, ఓకే, అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టా క్యాష్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు లోన్ కావాలంటే కూడా మీకు ఇన్స్టా క్యాష్ ద్వారా లోన్ కూడా వస్తుంది గైస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇండియన్ స్టాక్స్, నేను ఏవైతే స్టాక్స్ కొన్నానో చూడండి ఇక్కడ టీమియో ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఉంది. సో ఇది నేను ఒక 540 షేర్స్ కొన్నాను. అండ్ సుజ్లాన్ ఎనర్జీ ఒక 21 కొన్నాను. జిఎస్ఎల్ సెక్యూరిటీ 20 కొన్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్లో ఉంది కదా, సో గ్రీన్లో ఉందంటే మనకు ప్రాఫిట్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి సిస్టమేటిక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఓకే, 25 కొన్నాను. అండ్ సోనం లిమిటెడ్ 6, ఓకే, జీటీఎన్ టెక్స్టైల్స్ 21, సో సర్వేశ్వర ఫుడ్స్ ఒక 30. సో ఇలా కొన్నాను గైస్. ప్లస్లో ఉన్నాయి, ఓకే, ప్రాఫిట్లో ఉన్నాయి, కొన్ని మైనస్లో కూడా ఉన్నాయి. ఓకే, చూడండి మైనస్లో ఎన్ని ఉన్నాయో. సో నేను ఇవన్నీ ఇంట్రాడే చేయట్లేదు, నేను ఓన్లీ డెలివరీ చేస్తున్నాను. సో ఇంట్రాడే నాకు ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంట్రాడే. ఓకే, ఎందుకంటే ఇంట్రాడేలో చాలా రిస్క్ ఉంటుంది. సో ప్రాఫిట్ రావచ్చు లేదా లాస్ కూడా రావచ్చు. సో డెలివరీ ఆప్షన్ అయితే బెటర్ గైస్, ఎందుకంటే మనం ఇప్పుడు తక్కువలో ఉన్నప్పుడు కొనేసి మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మేస్తే మనకు లాభమే కదా. సో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది గైస్. సో నేను చేసిన వాటిలో ఇవన్నమాట. సో ఫస్ట్ నేను బ్యాంక్ ఆఫ్ బరోడా చేశాను, బట్ అది రీసెంట్గా నేను క్లోజ్ చేసేసాను. ఓకే, సో ఇవి మీరు లో ప్రైస్ కొనాలి అనుకుంటే ఇవి చూసుకోండి గైస్. టీమియో ప్రొడక్షన్స్, సుజ్లాన్ ఎనర్జీ, జిఎస్ఎల్ సెక్యూరిటీస్, ఓకే, సిస్టమేటిక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, సోనం, జీటీఎన్, ఓకే, సర్వేశ్వర ఫుడ్స్, ఓకే, గ్లోబల్ టెక్స్టైల్స్. ఓకే, సో ఇవన్నీ తీసుకున్నాను కదా, ఇందులో చాలా తీసుకున్నాను కదా. సో దీంట్లో ఏది ట్రస్టెడ్ సార్, ఏది లైఫ్ లాంగ్ మేము ట్రస్ట్ చేయాలి అని అంటే సుజ్లాన్ ఎనర్జీ. ఓకే, ఇది ది బెస్ట్ కంపెనీ, లాంగ్ లాస్టింగ్ కంపెనీ. సో ఇది చాలా ట్రస్టెడ్ అనమాట. సో నా దగ్గర ఇది 67 ఉంది కరెంట్ వాల్యూ. ఓకే, సో నేను 57కే కొన్నాను.
ఓకే, నేను కొన్నది ఓన్లీ 21 షేర్సే. సో గైస్, మీరు కూడా ఒకవేళ షేర్ మార్కెట్లో పెట్టాలి అని అనుకుంటే, షేర్స్ కొనాలి అని అనుకుంటే మీరు ఎక్కువ షేర్స్ కొనండి. ఓకే, ఎక్కువ షేర్స్ కొంటే మీకు ఎక్కువ లాభం ఉంటుంది. సో నా దగ్గర మనీ లేవు కాబట్టి ఓన్లీ 21 షేర్సే కొన్నాను ఈ సుజ్లాన్ ఎనర్జీలో. ఓకే, మీరు నేను ఇక్కడ చూడండి, టీమియో ప్రొడక్షన్స్ అని, ఇది నేను 540 షేర్స్ కొన్నాను. ఒక్కో షేర్ నేను 1.46కి కొన్నాను. ఇప్పుడు కరెంట్ వాల్యూ వచ్చేసి 2.24 ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, 788 ఇన్వెస్టెడ్ చేస్తే 1209 కరెంట్ వాల్యూ ఉంది. సో ఇక్కడ గ్రీన్లో 421 ఉంది కదా, సో ఇది నా ప్రాఫిట్ అనమాట. సో మీరు ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు టీమియో ప్రొడక్షన్స్ 2.24 ఉందనుకోండి, ఒక 3 ఇయర్స్ తర్వాత లేదా ఒక 2 ఇయర్స్ తర్వాత ఇది 5 రూపీస్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 540 ఇంటూ 5. ఓకే, అదంతా కూడా నాకు లాభమే కదా. బట్ తగ్గచ్చు, పెరగచ్చు. సో ఎప్పుడైతే పెరుగుతుంది, ఓకే పెరిగింది అని అనుకున్నప్పుడు అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి. సో మీకు ఓపిక అనేది ఉండాలి. సో వెంటనే డబ్బులు రావాలంటే సో మీరు ఇంట్రాడే అనేది చూస్ చేసుకోవాలి. బట్ అది రిస్క్ ఎక్కువ. ఓకే, సో నేనైతే ఇంట్రాడే నేనెంత ఎక్స్పర్ట్ కాదు. సో అందుకని చెప్పేసి నేను డెలివరీలోనే నేను ఎప్పుడు షేర్స్ కొంటాను. సో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఇక్కడ నేను తీసుకున్న వాటిలో మీరు ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇవి చాలా తక్కువ ప్రైస్. ఇక్కడ చూడండి 2.24. ఓకే, సో 2.24 అంటే టూ రూపీస్ ఆల్మోస్ట్. ఇక 2.5 అనుకోండి. ఓకే, నేను 540కి ఉన్నాను. జస్ట్ నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత, 788. మీరు ఒక 1000 రూపీస్ తోటి కొనండి. ఒక 2 to 3 ఇయర్స్ తర్వాత ఇది పెరిగింది అనుకోండి, అప్పుడు పెరిగిన తర్వాత మీరు ఈ షేర్స్ అనేటివి అమ్మేసేయండి. ఓకే, లేదు మాకు ఇవి చిన్న చిన్న కంపెనీలు వద్దు, మాకు బ్రాండెడ్ ట్రస్టెడ్ అంటే సుజ్లాన్ ఎనర్జీ. ఓకే, ఇంకొకటి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చాలా ట్రస్టెడ్ గైస్, చాలా అంటే చాలా ట్రస్టెడ్. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెంట్ 256 ఉంది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ దీని వాల్యూ ఎంత ఉండే తెలుసా, 50 రూపీస్ ఉండే. ఓకే, సో నేను దీంట్లోంచి కాదు, వేరే ఏంజిలా బ్రోకర్ నుంచి నేను తీసుకున్న ఒక షేర్ కొన్నాను. అప్పుడు నాకు అంత ఐడియా లేదు. సో కొనాలా వద్దా నాకు భయం వేసింది. సో నేను ఒకటే షేర్ కొన్నాను 50 రూపీస్కో సంథింగ్. అది ఇప్పుడు 255 అయింది. ఓకే, సో అలా ఉంటుంది గైస్ ఇది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చాలా అంటే చాలా ట్రస్టెడ్. ఇప్పుడు 255 ఉంది కదా, నేను చెప్తున్నాను ఒక 2 to 3 ఇయర్స్ తర్వాత ఇది 500 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి, షేర్స్ కొనండి. ఓకే, లేదు తక్కువలా అంటే ఇక జిఎస్ఎల్ సెక్యూరిటీస్ కూడా ఇప్పుడు 22 రూపీస్ ఉంది. నేను 17 రూపీస్కే కొన్నాను. ఇప్పుడు నా ప్రాఫిట్ 95 ఉంది. ఓకే, సో నేను జస్ట్ 20, 25, 6, 21 ఇట్లా చిన్న చిన్న తక్కువ కొన్నాను. సో నా దగ్గర మనీ లేవు కాబట్టి నా దగ్గర మిగిలిన మనీతోటి, సో నేను పాకెట్ మనీతోటి నేను ఇవన్నీ కొన్నాను అనమాట. ఓకే, సో మీరు ఒక 50,000 ఒక 1 lakh ఒక షేర్స్ మీద, ఇప్పుడు సుజ్లాన్ ఎనర్జీ మీద ఒక 1 lakh పెట్టి కొనండి షేర్స్. ఓకే, 2 to 3 ఇయర్స్ తర్వాత అది డబల్ త్రిబుల్ అవుతుంది పక్కా. ఓకే, సో చూసారు కదా, సో ఇవి లో షేర్ ప్రైస్ అన్నమాట. ఓకే, లో షేర్స్ ప్రైస్ అనేది చాలా తక్కువ. సో మీరు ఏదైనా తీసుకోండి, బిలో 100 నేను చూపించింది, ఇంకా చాలా ఉన్నాయి. బట్ నాకు తెలిసిన ట్రస్టెడ్ ఏంటి అని అంటే సుజ్లాన్ ఎనర్జీ, ఓకే, జిఎస్ఎల్ సెక్యూరిటీస్, ఓకే, సోనం లిమిటెడ్, అండ్ ఇంకోటి ఏంటి అంటే చెప్పాను కదా బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, ఇవి చాలా ట్రస్టెడ్. సో చూడండి, కొన్ని నాయి మైనస్లో కూడా ఉన్నాయి. ఓకే, లాస్లో కూడా ఉన్నాయి. సో ఇవి ఎప్పుడు పెరుగుతాయా అని వెయిట్ చేస్తున్నాను. ఇవి ఒకసారి పెరగంగానే ఇది నేను అమ్మేస్తాను. ఎందుకంటే ఇది చాలా వరకు లాస్లో ఉన్నాయి కదా, -32, -44, -50, 66, 87. సో ఇన్ని రోజులు మైనస్లో ఉంది. సో నాకు ఒకటేసారి ప్రాఫిట్లో రాగానే నేను ఇది అమ్మేస్తాను. ఎందుకంటే నాకు వీటిపైన ట్రస్ట్ అనేది పోయిందనమాట. ఇప్పుడు చూడండి, ఈ జాక్సన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అనేది నేను 888 షేర్స్ కొన్నాను, 888 క్వాంటిటీస్. ఓకే, 888 అన్ని కొన్నాను నేను. బట్ చూడండి, ఇక్కడ 861 ఇన్వెస్ట్ చేస్తే 728కి పడిపోయింది. అంటే మైనస్లో ఉంది, ఇది -133. సో ఇట్లా మైనస్లో ఎక్కువ రోజులు ఉంది అని అనిపించినప్పుడు, ఇది అనవసరంగా కొన్నాను అని మీకు అనిపించినప్పుడు ఏం చేయాలి అంటే, ఇది వెంటనే ప్రాఫిట్ అన్నా, లేదా మీరు ఎంత పెట్టారు 861 పెట్టారు కదా, 861 మీ మనీ ఈక్వల్గా ఇక్కడ కరెంట్ వాల్యూ కూడా 861 వచ్చినప్పుడు మీరు ఇది అమ్మేసేయండి. ఓకే, అమ్మేస్తే మీకు టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఓకే, అప్పుడు మీరు వేరే ట్రస్టెడ్ షేర్స్ పైన మీరు కొనేసి పెట్టుకోండి.
ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఇంకా నేను షేర్స్ ఎలా కొన్నాను, ఓకే, ఎప్పుడు కొన్నాను, ఎలా కొన్నాను, ఎలా కొనాలి అండ్ ఎలా అమ్మేయాలి, సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఓకే, సో ఒకటైతే సలహా ఏంటి అంటే మీరు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ఎందుకంటే నాకు కూడా తెలీదు షేర్ మార్కెట్, బట్ ఏ షేర్స్ కొనాలి, ఏ కంపెనీలు కొనాలి కూడా నాకు తెలియదు. బట్ అక్కడ ఇక్కడ నేను వాళ్ళని వీళ్ళని రీసెర్చ్ చేసి అడిగి అప్పుడు చూసి నాకు అనిపించిన దానిపైన నేను ఇన్వెస్ట్ చేశాను. సో కొన్ని ప్రాఫిట్లో ఉన్నాయి, సో కొన్ని లాస్లో ఉన్నాయి. ఓకే, సో మీరు కూడా ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి, ఓకే, కొనాలా వద్దా ఆలోచించి మీరు చేయాలి గైస్. ఓకే, సో చూసారు కదా గైస్, ఇవి లో షేర్ ప్రైస్. సో ఈ షేర్స్ అనేటివి చాలా లో అనమాట. బిలో 10 రూపీస్ చూపించాను, బిలో 5 రూపీస్ చూపించాను, అండ్ బిలో 100 కూడా చూపించాను. సో వీటిలో ది బెస్ట్ మీరు అనుకున్నది మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోండి. నేను చూశాను కాబట్టి నేను ఇవి చెప్పాను. సో వేరే మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం రికమెండ్ చేయొచ్చు కదా. సో వాళ్ళవి కూడా సజెషన్ తీసుకోండి. 1-2 సార్లు గూగుల్లో చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో నేను కూడా అలా చూసే నేను ఇన్వెస్ట్ అనేది చేశాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. అండ్ ముందు మనం ఇంకా చాలా వీడియోస్ మనం చేయబోతున్నాం. సో టెక్నికల్ వీడియోస్, ప్లీజ్ సపోర్ట్.